ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్య 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. మహాసృష్టికర్తమైన తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా. జీవం గల దేవుడు తండ్రి, సజీవుడు మృత్యుంజయుడు తండ్రి, నీ స్తోత్రం నా తండ్రి. అయ్యా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందులకే నీ స్తోత్రం ప్రభువా. జెఫన్య 3వ అధ్యాయం 20వ వచనం నుంచి అయ్యా మాతో మాట్లాడినందులకే నీ స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా. అవును తండ్రి నాయన, చెరలో నుండి రప్పించును, మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని నడిపించును అంటున్నావు ప్రభువా. జనులందరి దృష్టికి ఖ్యాతిని మంచి పేరుని ఇస్తానంటున్నావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా. నిజంగా గొప్ప దేవుడా, ప్రతి ఒక్కరి బిడ్డ జీవితంలో వాగ్దానం నెరవేర్చండి. ఎవరైతే చెరసాలలో ఉన్న బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. మంచి పేరును ఖ్యాతిని అయ్యా ఘనతను మీరు ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా, ఇదే యెహోవా వాక్కు అంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం ఆశ్చర్యమైన క్రియలు జరిగించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని ఆయన అప్పుల సమస్యలు ఉన్న వారిని విడిపించు, అనారోగ్య సమస్యలు ఉన్న వారిని విడిపించండి తండ్రి. అయ్యా నా తండ్రి, నానా రకాల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను మీరే విడిపించండి. మంచి పేరును ఘనత ఖ్యాతిని మీరు అనుగ్రహించండి తండ్రి. మా జీవితాల్లో ప్రభు ఈ వాగ్దానం బట్టి స్తోత్ర చెల్లిస్తున్న ప్రభు. ఈ వాగ్దానం మా జీవితాలు నెరవేర్చండి తండ్రి. నీ స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా, ఈ వాగ్దానం నా తండ్రి నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాలు నెరవేర్చండి. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవెనకరంగా నడుతున్న తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డను రాబోయే తరంలో నీ బిడ్డలుగా వాడుకో తండ్రి. చదువు జ్ఞానం దయచే తండ్రి. అయ్యా, నీకే స్తుతులు స్తోత్ర చెల్లిస్తున్నాయి. అద్భుత రీతిగా మీరే ప్రతి ఒక్క బిడ్డను వాడుకోమని, ప్రతి ఒక్కరు నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.